కృష్ణావతారంలో ఒక విశేషం కనిపిస్తున్నది. మామూలుగా కృష్ణుడు అంటే విష్ణుమూర్తి, నారాయణుడు అనే భావనతో మనం పూజిస్తూ ఉంటాం. ఆ కృష్ణుడిలో ఇప్పుడు బాలకృష్ణుడిగా మనం చెప్పుకున్నాం. కాళీశక్తి విజృంభించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటేట, కృష్ణుడిలో 2 రూపాల గురించి చెప్పారు. ఒకటి సంహార స్వరూపుడైనటువంటి నారాయణ కృష్ణుడు, మరొక రూపం ప్రేమ స్వరూపుడైనటువంటి గోలోక కృష్ణుడు. ఈ 2 కృష్ణ రూపాలు కూడా, అంటే రాక్షస సంహారం చేయటం కోసం శ్వేత ద్వీపంలో ఉన్నటువంటి నారాయణుడు కృష్ణుడిగా దిగి వస్తే, లోకానికి ప్రేమనందించటం కోసం, ప్రేమ తత్వాన్ని తెలియచేయటం కోసం గోలోక కృష్ణుడు వచ్చాడు. ఇద్దరూ కూడా ఒకే శరీరంలో ఉన్నారట. గోలోక కృష్ణుడు ప్రేమస్వరూపుడు, ఆయన సంహారం వంటి కార్యక్రమాలు చేయడు. కానీ నారాయణ కృష్ణుడు రాక్షస సంహారం కోసమే వచ్చాడు. ఆ రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి నారాయణ కృష్ణుడిలో కాళీశక్తి నారాయణి శక్తి అంటేనే స్త్రీ స్వరూపంగా చెబుతూ ఉన్నారు. నారాయణుడి శక్తి నారాయణి కాళి విజృంభించింది అని చెప్పి వాసిష్ఠ గణపతి ముని చెప్పటం జరిగింది.